హాయ్ అండి. నిజంగా ఈరోజు నాకు ఇద్దరు స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. వాళ్ళిద్దరి పేర్లు చెప్పడానికి ముందు ఒక చిన్న విషయం మీతో చెప్పుకోవాలి. కాలభైరవ్ గారిని ఎంట్రీ చేయాలని గత 2-3 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాను. నాకు అవకాశం దొరకలేదు. టు బి ఫ్రాంక్, తెల్లవారితే గురువారం అనే సినిమాకి సంబంధించిన ప్రమోషన్లో భాగంగా ఈరోజు నేను వారిని కలవడం జరుగుతుంది. ఐఎమ్ రియల్లీ సో ఎక్సైటెడ్, ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ టు మీట్ హిమ్. కాలభైరవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్, రియల్లీ నమస్తే అండి, వెల్కమ్ టు మై షో. అలాగే తెల్లవారితే గురువారం డైరెక్టర్ గారు మణికాంత్ గారు ఈజ్ ఆల్సో విత్ అస్ రైట్ నౌ. నమస్తే అండి. చూస్తేనేమో మీరు చాలా పీజీ చదివే స్టూడెంట్లా ఉన్నారు. ఆయన నాకంటే చిన్న ఇంకా అదే అనేది పర్సనాలిటీలో అట్లీస్ట్ 2 ఏళ్ళ నుంచి కలుద్దాం అనుకున్నారు కాలభైరవ్. నేను పెనివిటి అరవింద్ సమేతలు పెనివిటి పాట అయినప్పటి నుంచి భైరవ్ తోటి ఎలాగైనా పని చేద్దాం అనుకున్నాను. పెనివిటి పాట చాలా ఇష్టం. ఓకే ఓకే, నిజంగా అండి ఆ సాంగ్ మాత్రం అసలు ఎవరు విన్నా సరే కళ్ళ నుంచి నీళ్ళు వచ్చంట. ఆ పాటకి, ఆ లిరిక్స్కి, ఆ మ్యూజిక్, మీ వాయిస్ అసలు మామూలుగా సెట్ అవ్వలేదు. అది మొన్న స్టేజ్ మీద కూడా పాడినప్పుడు ఆ ఫీల్ ఆటోమేటిక్, మనం ఏ మూడ్ లో ఉన్నా ఆ ఫీల్ మనం వచ్చేస్తాం ఆటోమేటిక్ గా. దట్స్ రియల్లీ. నాకు మిమ్మల్ని చూస్తుంటే కీరవాణి సార్ది యంగర్ వర్షన్ గుర్తొస్తుంది. యు ఆర్ జస్ట్ లైక్ యువర్ ఫాదర్ అండి బాబు. అందులో ఈ బీడ్లు ఇలా చూస్తే అబ్సల్యూట్లీ ఆయన్ని చూసినట్టుంది, ఆయన యంగర్ వర్షన్ చూసినట్టుంది. రియల్లీ సో హ్యాపీ టు సీ యూ లైక్ దిస్. ఏంటి సార్ ఆ పేరెంట్ మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాకపోతే తెల్లవారితే గురువారం? తెల్లవారితే గురువారం నేను సింపుల్. ఇప్పుడు మామూలుగా పెళ్లి లగ్న పత్రికలో బుధవారం రాత్రి బ్రాకెట్లో తెల్లవారితే గురువారం అని రాస్తుంటారు. సో ఒక పర్టికులర్ టైంని రిప్రజెంట్ చేయడం కోసం అని అలాగా పెట్టామండి. మీకు ఆ టైటిల్ అయిన వెంటనే మీకు ఎలా అనిపించింది? అంటే మీకు ఎలాంటి సినిమా అని అనిపించింది వెంటనే మైండ్ తెల్లవారితే గురువారం అనేసి? అబ్సల్యూట్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ అనుకున్నాను. దట్ ఈస్ నెంబర్ 1. ఖచ్చితంగా ఇది మ్యారేజ్ కి సంబంధించింది ఏదో అన్నది మాత్రం టక్కన వచ్చింది డెఫినెట్ గా. కానీ ఆ పోస్టర్ చూసినప్పుడు అందులో ఈఎంఐ అతన్ని లవ్ చేసిందా, ఈఎంఐ ఇతను లవ్ చేయలేదా, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది కొంచెం మైండ్ వచ్చింది. ఎవరి ఇంటర్ప్రిటేషన్స్ వాళ్ళకి వదిలేద్దామని అండ్ ఒక గ్రేజన్లో పెట్టి ఆ టైటిల్ కూడా కొంచెం రామ్ కామ్ ఫీల్స్ వచ్చేటట్టు డిజైన్ చేసాం. ఈవెన్ దో ఆ సౌండింగ్ కొంచెం పెళ్లి టైప్ వచ్చినా కూడా. సో సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటంటే ఒక ప్రాపర్ రామ్ కామ్ సినిమా అండి. సో ఆ సోల్ పోకుండా ఉండడం కోసం మేము వాడే కలర్స్ కానీ అన్నీ కూడా, మీరు అన్నారు కదా ఈ అమ్మాయి ఆ అమ్మాయి, ఆ డౌట్ రావడం కోసం ఆ పోస్టర్స్ కూడా అలాగే కొంచెం నీట్గా ఆ గ్రే జోన్లో ఉండడం కోసం అలాగే యూజ్ చేస్తున్నాం. ఈ మూవీకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఈయనే కావాలి అని అనుకున్నారా? ఫస్ట్ రాసుకున్నప్పుడు ఏది మనకి హీరో ఇదే, మ్యూజిక్ డైరెక్టర్ ఇదే అని అయితే ఉండదు కదండి అసలు. ఫస్ట్ రాసుకున్నప్పుడు అయితే ఏదైనా సరే కొంచెం ఫ్రెష్గా కొత్త వాళ్ళతో వెళ్ళాలని అనుకున్నాను. ఎప్పుడైతే సాయి గారు వచ్చి తర్వాత సింహ ప్లే వచ్చి అప్పుడు ఐ ఫైండ్ లైక్ ఓకే, అప్పుడు భైరవ్ అని అనుకున్నాను. ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో అసలు హీరోనే ఎదుగుతారు కదా, ఫస్ట్ అసలు మ్యూజిక్ డైరెక్టర్, దాని తర్వాత అయితే ఫస్ట్ అసలు బైరీ. కానీ మీరు అన్నట్టు ఇందాక చెప్పినట్టు నాకు బైరీతో పని చేయాలని ఎప్పటి నుంచో, అసలు పెనివిటి పాట విన్నప్పటి నుంచి ఉంది. కానీ అలా 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 కుదిరింది. డైరెక్టర్ గారు మీకు ఈ మూవీ గురించి చెప్పినప్పుడు యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా మీ మనసులో మీరు అనుకున్న థాట్ ఏంటి సార్? ఫస్ట్ చాలా ఎగ్జైటింగ్ అనిపించిందండి. అంటే నాకు ఆయన ఫస్ట్ కథ చెప్పినప్పుడే నాకు, ఇప్పుడు నేను ఆఖరికి నిన్నే మా ఫైనల్ మిక్స్ వర్క్ కూడా ఫినిష్ చేసుకుని గుమ్మడికాయ కొట్టి ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్నాం. సో ఇప్పుడు నేను నిన్న చూసినప్పుడు నాకు ఏ ఫీలింగ్ అయితే కలిగిందో ఆయన కథ చెప్పినప్పుడు కూడా అదే అనిపించిందండి. సో ఆయనకి ఫస్ట్ నుంచి హీ వాజ్ వెరీ క్లియర్ ఆన్ వాట్ హీ వాంటెడ్. ఆయన ఎలా తీయాలి, దీని ఎక్కడ ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఎక్కడ ఎమోషన్, ఇది అని ఆయన రాసుకున్న వాట్ ఎవర్ స్క్రిప్ట్ కానీ డిజైన్ కానీ ఆయన ఎలా అనుకున్నాడో అలాగే తీసాడు. అండ్ నాకు అప్పుడు స్టోరీ విన్నప్పుడు ఎలా అనిపించిందో సేమ్ అదే ఫీలింగ్ అలా కంటిన్యూ అయిపోతూ వచ్చిందండి, ఎక్కడ తగ్గకుండా ఇంకా ఎగ్జైట్మెంట్ పెరుగుతూ వచ్చిందండి. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మీ మ్యూజిక్ కెరియర్లో ఫస్ట్ మూవీ అనేది ఒక జోనర్, సెకండ్ మూవీ మీది కలర్ ఫోటో, ఆ జోనర్ వేరే. ఇప్పుడు థర్డ్ది అది ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఆ జోనర్ వేరే. సో ఇది ఫోర్త్ది, ఇది రిలీజ్ అయిపోవడానికి రెడీగా ఉంది. సో ఈ 4 మూవీస్కి చాలా డిఫరెంట్ మ్యూజిక్స్ ఇచ్చారు మీరు. నేను ఇవన్నీ చూసాను యాక్చువల్లీ టుడే. నిన్ననే ఇది మూడోదండి, బయటకు వస్తుంది, ఇది మూడోదండి. బయటకు వస్తే మూడోది, బట్ ఇంకొకటి లైన్లో ఉంది కదా. ఇంకా ఉన్నాయండి, ఇంకా కొన్ని ఉన్నాయండి, బట్ రిలీజ్ అయ్యేదైతే ఇంకా మూడోదండి. కొంచెం నాకు అనిపిస్తుంది ఈ మైండ్లో
ఈ సినిమా కాసి అంటే నేను మామూలుగా ఎగ్జాంపుల్ రాస్తే ఈ రోజు ఈ సిలబస్, ఆ రోజు ఆ సిలబస్, ఈ మైండ్లో అన్ని సిలబస్లు ఒకేసారి, అన్ని సబ్జెక్టులు ఒకేసారి ఎలా రన్ అవుతాయా ఈ సినిమా క్వశ్చన్ పేపర్కి ఇంకో ఆన్సర్ రాయకుండా కాదు. అసలు మేము అసలు ఒక్క సినిమాకే అసలు ఇన్ని తంటాలు, అసలు అన్ని సినిమాలు. రైట్ నౌ ఈస్ డూయింగ్ లైక్ అరౌండ్ ఆల్మోస్ట్ 10 ఫిల్మ్స్ అండి. అసలు ఎలాగా అసలు పోనీ అట్ ద సేమ్ టైం ఏ మూవీ పర్టికులర్ ఆ సీన్కి ఆ ఫీల్ తగ్గట్టు దాన్ని అలా పట్టి ఎలాగా ఉంటాడు అనేది ఐ థింక్. కానీ మీరు అడిగిన డైసెక్ట్ హిస్ బ్రెయిన్ అనమాట ఐ థింక్. మీరు అడిగిన క్వశ్చన్కి అయితే అండి నాకు యాక్చువల్లీ ఐ ఫీల్ వెరీ లక్కీ అండి. ఎందుకంటే నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వక ముందు నుంచి నాకున్న ఆలోచన ఏంటంటే వీ హ్యావ్ టు బీ ఏబుల్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్. అంటే డిఫరెంట్ కైండ్స్ ఇన్ ద సెన్స్ వేరే కంప్లీట్గా వేరే మూడ్స్, వేరే ఫీలింగ్, వేరే జానర్స్, వేరే కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ట్రిగర్ చేసే సినిమాలు చేస్తే వీల్ ఆల్సో బీ ఏబుల్ టు బెటర్లీ షోకేస్ ఆర్ టాలెంట్ ఇన్ అ బెటర్ వే అండి. సో లక్కీగా నేను క్రెడిట్ నేను కంప్లీట్గా తీసుకోండి. నేను లక్కీగా నాకు అలాంటి సినిమాలు వచ్చినాయి, మంచి సినిమాలు. మత్తోదలరా మీరు అన్నట్టు కంప్లీట్గా వేరేదండి. కలర్ ఫోటో మీకు తెలిసిందే, అది కంప్లీట్గా వేరే. అండ్ ఇది ఈవెన్ దో ఇట్స్ అ లవ్ స్టోరీ, ఇట్స్ ఫిల్డ్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్. ఇట్స్ సరదాగా ఒక రోలర్ కోస్టర్ లాంటి రామ్ కామ్ సినిమా అండి. సరదాగా హాయిగా కూర్చున్నంతసేపు ఎంజాయ్ చేసి బయట ఒక ప్లెజెంట్ ఫీలింగ్తో ఇలా నవ్వుతూ బయటకు వచ్చే సినిమా ఇది. సో ఇది కంప్లీట్గా వేరే అండి. సో ఐ హోప్ ఐ గెట్ టు వర్క్ ఆన్ మెనీ మోర్ ఫిల్మ్స్ జస్ట్ లైక్ దిస్. ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా అలా డిఫరెంట్ మూవీస్ చేయండి. అంటే టీజరో ట్రైలరో నాకు కరెక్ట్ గుర్తులేదు కానీ హీరో హీరోయిన్ కార్లో కూర్చుని లాస్ట్ అనమాట ఎండింగ్ లో ఉంటుంది. హీరో డ్రైవ్ చేస్తుంటాడు, నువ్వు ఏడవాలనిపిస్తే ఏడ్చి అనేది భలే అనిపించింది నిజంగా. అతని ఫ్రస్ట్రేషన్ చెప్పాలి అసలు. అంటే నేను ఒకటి అడుగుతానంటే మీ లైఫ్ లో ఏమన్నా లింకప్ చేశారు? లేదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది మా రైటర్ నాగేంద్ర అతను రాసింది మా రైటర్. సో యాక్చువల్లీ మా కథ ఓకే అవ్వడానికి రీజన్ ఆ సీన్ గుర్తుంది. యాక్చువల్లీ అది చెప్పాలి, మీరు అడిగారు కదా ఇందాక ఫస్ట్ చెప్పినప్పుడు ఎలా అనిపించిందని. చెప్పినప్పుడు అనిపించిన ఫీలింగ్ అదంతా పక్కన పెట్టేస్తాయండి. ఈ సీన్ మీరు ఏదైతే మెన్షన్ చేశారో అదొకటి అది గుర్తుంది మోస్ట్ ప్రామినెంట్గా. బాగా దానికి మేము ఒక రిక్రియేషన్ అనే నిక్నేమ్ కూడా జోక్. ఎందుకంటే డిగ్రీలు పీజీలు లేదా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఏ స్టేజ్ లో అయినా ఒక స్టేజ్ లో అయితే అమ్మాయి అయితే అబ్బాయిని, అబ్బాయి అయితే అమ్మాయిని ఆ స్టేజ్ ఖచ్చితంగా ఫేస్ చేసి వస్తారు. నో డౌట్ అబౌట్ ఇట్ అందులో. సో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయింది. మీరు నమ్మరు, మా ఇంట్లో ఆల్మోస్ట్ 10 టీనేజ్లో ఉన్న పిల్లలు, 50s లో ఉన్నవాళ్ళు, 30s లో ఉన్న అందరం కలిసి ఆ రోజు నెక్స్ట్ ఆటోమేటిక్గా ప్లే అయిపోయింది అందులో. మేము యూట్యూబ్కి కనెక్ట్ చేసాం సజెషన్స్ అందరూ. అంటే హస్బెండ్ పెళ్ళయి హస్బెండ్ వచ్చి అనేది ఉంటుంది అందులో. మీరు ఏదైతే లాస్ట్ వచ్చారో అందరూ కనెక్ట్ అయ్యారు దానికి. ఇంతమంది కనెక్ట్ అవుతారు అంటే ఏజ్ తో సంబంధం లేకుండా. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. దట్స్ రియల్లీ నైస్ అండి. సో ఈ మూవీ గురించి మీరు షూట్ చేసేటప్పుడు కానీ లేదా మీరు మ్యూజిక్ ఇచ్చేటప్పుడు కానీ ఇది చాలా టఫ్ రా బాబు, ఎలాంటి మ్యూజిక్ ఇక్కడ పెడితే బాగుంటుంది అన్న సిచ్యువేషన్ అలా ఫేస్ చేశారా? అంటే అలా ఎగ్జాక్ట్గా అలా ఫేస్ చేయలేదండి. ఎందుకంటే మనకు ప్రతి సీను కూడా ప్రతి క్యారెక్టర్ కూడా చాలా క్లియర్గా ఉండిందండి. వాట్ ఈస్ హీ ఆర్ షీ ట్రైయింగ్ టు కన్వే, ఆ సీన్లో ఏం జరుగుతుంది అన్నది చాలా క్లియర్గా ఉండేసరికి అండి మాకు అంటే ఎక్కడ ఎంత కష్టం అనిపించలేదు, బాగానే చేసుకుంటూ వెళ్ళిపోయామండి. మీకేనా అనిపించిందండి పర్టికులర్ ఎపిసోడ్? అది కాదండి, సేమ్ ఇందాక ఈ సీన్ గురించే. అది యాక్చువల్లీ Day 14th షూట్ చేయాలి, అక్కడ పోస్ట్పోన్ అయ్యింది. ప్రతిసారి షూట్ చేద్దాం అనుకున్నాను ఈ సీనే, మీరు ఏదైతే చూసారో ఆ సీను. అది అవ్వదు, పెండింగ్ పడిపోయేది 41వ రోజు షూట్ చేశాను నిజంగా. 14/41 14th డే షూట్ నాకు బాగా గుర్తుంది. అది మళ్ళీ అది పెండింగ్ పడుతూ అది 41st డే. కానీ ఆ రోజు షూట్ చేసిన రోజు చాలా ప్రశాంతంగా సినిమా అంతా అయిపోయింది, అవగొట్టేసుకున్నాను. సో ప్రాబబ్లీ అంతా అయిపోయాక బరువు దించేసుకున్న తర్వాత ప్రశాంతంగా దీని ఒక్క దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి నాకు ఆ టైం దొరికిందేమో కొన్ని ఫీల్ అయ్యాను. మీకు ఆ రోజు ఫోన్ కూడా చేస్తున్నట్టున్నాను, చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ అవుతూ వచ్చింది, ఆఖరికి మంచిగా వచ్చింది. కానీ అలా అయిన దానికి చాలా బాగా వచ్చింది, చాలా బాగా, వెరీ హ్యాపీ. కానీ ఏ మూవీకైనా సరే డైరెక్టర్కి, కెమెరామెన్కి, మ్యూజిక్ డైరెక్టర్కి వీళ్ళ ముగ్గురికి కూడా ఒక ప్రాపర్ ఒక ఫ్యామిలీ రిలేషన్, ఒక మంచి బాండింగ్ లేకపోతే ఒక సినిమాని సక్సెస్ఫుల్ గా మనస్ఫూర్తిగా మనసావాచాకరమైన ముందుకు తీసుకెళ్లే పరిస్థితి లేదు. సో మిమ్మల్ని ఎలా ఆయన అర్థం చేసుకున్నారు, ఆయన మీరు ఎలా అర్థం చేసుకున్నారు అని అంటే ఏం చెప్తారు? ఆయన లేదండి, మీరు అన్నది చాలా వెరీ వెరీ ట్రూ అండి. ఎందుకంటే సినిమా మన ఫైనల్ ప్రోడక్ట్ ఎలా చేసాం అన్నదాన్ని
దాని మీద వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఆ చేసే ప్రాసెస్ ఎలా ఉండిందన్న దాన్ని ఫైనల్ ప్రోడక్ట్ మీద డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతుందండి. ఇప్పుడు మనం చాలా కష్టపడుతూ కాన్స్టెంట్గా మిస్కమ్యూనికేషన్లు అవుతూ లేకపోతే ఇలాగంటే అలాగ అయినది అది ఎంత కాదన్నా ఆఖరికి మనకు కావాల్సింది చేసుకున్నా ఒక లెవెల్ దాకే వస్తుంది. వేరేస్ మీరు మెన్షన్ చేసినట్టు కాదు అని ఒకరినొకరు అర్థం చేసుకుని ఒక మంచి ర్యాపోతో ప్రొఫెషనల్గాను అలా అర్థం చేసుకుంటూ అండ్ ఎవరి స్పేస్ వాళ్ళకి ఇస్తూ వాళ్ళు వెళ్ళిన దానికి రిజల్ట్ డెఫినెట్గా వేరేలా ఉంటుందండి. అండ్ ఇన్ ఆర్ కేస్ ఇట్స్ ద లాటర్ వన్. ద సెకండ్ కేస్ మేము హాయిగా అలా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆడుతూ పాడుతూ పని చేసిన దాన్ని ప్రతి సీన్లోనూ మీరు రేపు చూస్తే కనుక సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుందండి. అండ్ నేనే కాదు డిఓపి గారు మీరు అన్నది కరెక్ట్, చీఫ్ టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో అందరి మధ్యలో ఈ ర్యాపో చాలా పోస్టర్ మీద ఉన్న అన్ని పేర్లకి మేము ఏం తీస్తున్నాం, ఆ రోజు షూట్ ఏంటి, అసలు ఏంటి, ఈయనకి ఎడిట్లో ఏమొస్తుందో నాకు ప్రాపర్ క్లారిటీ అయితే ఉందండి. మా ఎడిటర్ గారికి మా రైటర్ ఏంటి, డిఓపి మేము అయితే అసలు స్టోరీ బోర్డ్తో సహా వెళ్ళాము అన్నమాట. సో అంత ప్రాపర్ క్లారిటీ తోటి వెళ్ళాము. సో అది చాలా ప్లస్ అయిందండి. అండ్ ఎవ్రీ వన్ కాంప్లిమెంటెడ్ ఈచ్ అదర్ అండి. ఇప్పుడు సురేష్ గారు మా డిఓపి గారు ఆయన చేసిన దాన్ని మిగతా వాళ్ళందరూ కాంప్లిమెంట్ చేసాం. నా మ్యూజిక్కి కావాల్సిన స్పేస్ కానీ ఇది కానీ అది ప్రొవైడ్ చేసేటట్టు మొత్తం డైరెక్టర్తో పాటు అందరూ ఇచ్చారు. సో ఎవ్రీ వన్ వేర్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్, ఆ మ్యూచువల్ రెస్పెక్ట్, ఆ స్పేస్. సో ఆ టీమ్ చాలా మీరు అన్నట్టు ఆ బాండ్ చాలా బాగుండింది. సో స్పీకింగ్ ఆఫ్ దట్ ఏంటంటే సెకండ్ హాఫ్లో మాకు ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్ వస్తుందండి. అండ్ బైరీ సాంగ్ ఇచ్చాక ఆ సాంగ్ నచ్చి నేను ఎడిట్ ప్యాటర్న్ కూడా మార్చాను. సో ఇట్ హ్యాపెన్స్ అండి. అంటే మనకి అది ఎప్పుడు ఉంటుందంటే ఒక ఆర్గానిక్ కన్వర్జేషన్, అసలు మూవీకి ఏది ప్లస్ అవుతుందని అనుకున్నప్పుడు. సో అదనమాట ఎడిటేబుల్ మీద సరే ఇది ఇంకా సస్టైన్ చేయొచ్చు అని ఎడిటర్ గారు చెప్పే ఇన్పుట్స్ దాన్ని బట్టి. సో బేసిక్గా అది మీరు ఎవరు ఏం చేసినా సినిమాకి ఏది బాగుంటుందని పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నాం కాబట్టి అలా వెళ్ళిపోయిందండి ఫ్లోలో. ఇప్పుడు యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ జనరల్గా మీరు రీ రికార్డింగ్ కానీ ఒక సిచ్యువేషన్ తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఏదైనా వేసేటప్పుడు ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. ఒకసారి ఇది ఈ ట్రాక్ అనుకున్న తర్వాత మనం దీనికన్నా ఇది బాగుంటుందేమో, దీనికన్నా ఇది బాగుంటుంది లేదా మిక్స్ చేద్దాం, ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు ఎలా జస్టిఫై చేస్తారు? నాకా అండి, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే అండి అది సిచ్యువేషన్కి ట్యూన్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆర్ఆర్కి ఒక బిట్ అయి ఉండొచ్చు అండి. బట్ మనం ఒక వర్జన్ చేసినప్పుడు అండి అన్నిటికంటే నేను ఒకటి కంపోజ్ చేసే స్టేజ్లోనే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జడ్జ్ ఇస్ మై సెల్ఫ్ అండి. అది చూసినప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది అండి, అదంతా అయ్యేసరికి నేను నిజంగా జెన్యున్గా ఎగ్జైట్ అయినా అనుకోండి, అప్పుడు దాన్ని నేను ఎంత కాదన్నా సరే దాన్ని దీంట్లో నేను ఎగ్జైట్ అయ్యానంటే ఇందులో ఇది దీనికి కరెక్ట్, ఇందులో దీనికి కాంప్లిమెంట్ చేసే విధంగా కరెక్ట్గా ఉంది అని దాన్ని మ్యాక్సిమం డ్రైవ్ చేసి ఇంకా ఎలా బెటర్మెంట్ చేయగలుగుతానని చూస్తుంటా. కానీ నాకే ఏమాత్రం ఒక 1% డౌట్ ఉన్నా సరే అండి, నాకు డౌట్ ఉండి వేరే వాళ్ళకి నచ్చినా సరే దాన్ని ఇంకా బెటర్ ఆప్షన్ చేయొచ్చేమో అని చెప్పేసి ఐ ప్రొసీడ్ విత్ డూయింగ్ అనదర్ థింగ్ కంప్లీట్లీ. సో మీరు అన్నదానికి ఫస్ట్ నా దగ్గర వచ్చేస్తుందండి ఆన్సరు. వస్తే కనుక అప్పుడు ఏం చేయాలన్నది ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది. బట్ ఆ జడ్జ్మెంట్ అనేది ఫస్ట్ నా దగ్గర వచ్చేస్తుందండి. బట్ మీరు అంటే అవుతుందండి, ఒకటి చేసి కాదు దీనికంటే బెటర్ వస్తుందేమో అని చెప్పేసి అప్పుడు నాలో నేనే అది దాన్ని కంప్లీట్గా అది ఎవరికైనా వినిపిస్తారా ఫోన్ చేసి ఇది అనుకుంటున్నాను రెండింట్లో ఏది బెటర్? లేదండి, ఫస్ట్ నాకే నచ్చకపోతే నేను అసలు వినిపించనండి. అది నా దగ్గర నుంచి బయటకు వెళ్ళదు. నేను ఇంకొకరికి వినిపించానంటే ఇది నాకు నచ్చింది మీరు వినండి అనే, అలా చాలా నాలో ఫిల్టర్ అయిపోతూ ఉంటాయండి. కానీ ఒక్క సిచ్యువేషన్కి ఇది దీనికి కరెక్టా కాదా అని చేయడానికి మన మైండ్ ఎంతో వర్క్ చేయాలి. అన్నిటికన్నా నుంచి ఎప్పటికప్పుడు ఫ్రెష్ చేసుకుంటూ ఉండాలి. సో మీ మైండ్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తారని అంటే ఏమోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను సార్. ఇప్పుడు మనం పెర్ఫ్యూమ్స్ కొనడానికి లేదా డ్రెస్సెస్ కొనడానికి వెళ్ళాం అనుకుంది, లేదా గోల్డ్ కొనడానికి వెళ్ళాను, మీకు ఆప్షన్స్ చూపిస్తున్నాం. వెళ్ళినప్పుడు మనకి చాలా నచ్చుతాయి. సో ఈ స్మెల్ చూస్తాం, ఆ స్మెల్ చూస్తాం, ఈ స్మెల్ చూస్తాం. కానీ ఈ స్మెల్ బాగుంది అనేది ఒక సెకండ్ మళ్ళీ కనిపిస్తే వాడు వేసే ఒక కాఫీ గింజ వాసన చూపిస్తాడు మధ్యలో రిఫ్రెష్ క్లెన్జర్. ఎగ్జాక్ట్లీ అప్పుడు మళ్ళీ మనం ఆ స్మెల్ ఏంటి ఎగ్జాక్ట్లీ మళ్ళీ పర్సీవ్ చేయగలుగుతాం. ఎగ్జాక్ట్లీ ఇలా మీ మ్యూజిక్ లో మీరు ఏం చేస్తారు అనేది పాయింట్. నేను ఇలాగా అండి, హౌ డు యూ రిలాక్స్ యువర్ మైండ్ అనేది నా క్వశ్చన్. రిలాక్స్ అంటే ఏం లేదండి, యాక్చువల్లీ మోస్ట్ బేసిక్ మెథడ్ ఏంటంటే అండి, మనం ఇనే కొద్దీ లేకపోతే ఈయన చూసే కొద్ది జడ్జ్మెంట్ ఎఫెక్ట్ అయిపోద్దండి. మనకి అర్థం కాదు నిజంగా ఇది బాగుందా, లేకపోతే ఇన్నిసార్లు చూసేస్తున్నాం అది ఇందులో ఏం చేయొచ్చు అన్నది కూడా జడ్జ్మెంట్ కొంచెం ఎఫెక్ట్ అవుద్ది. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే టైమేనండి. టైం ఇస్ ద ఫస్ట్ థింగ్ మనం తీసుకోగలిగింది. కొంచెం టైం తీసుకుని కొంచెం గ్యాప్ తర్వాత వేరే ఏదో కంప్లీట్గా సంబంధం లేని వర్క్ ఏదో చేసుకుని, లేకపోతే వేరే మ్యూజిక్, వేరే ప్రాజెక్ట్, వేరే సెషన్ ఏదో ఓపెన్ చేసి వేరే మూడ్లో కొంచెంసేపు ట్రావెల్ మళ్ళీ చూస్తాం.
అలా గ్యాప్ తీసుకున్న తర్వాత కూడా ఒకటి అనిపించింది, అదే అనిపిస్తే దాని మీద బల్ల గుద్ది స్టాంప్ వేసాడు అండి. కాదు అదర్వైజ్ వేరేదైనా అనిపిస్తుంటే అప్పుడు దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. టైం అంతే అండి. టైమే ఇప్పుడు మీరు చెప్పినట్టు కాఫీ టైమేనండి. ఇప్పటివరకు మీరు ఇచ్చిన సినిమాస్ అన్నింటికీ కూడా లేకపోతే ఇప్పుడు ఇవ్వబోయే సినిమాలు కూడా చాలా డిఫరెంట్ జోనర్స్ లో మీరు ఇచ్చారు, ఇస్తున్నారు. అంటే మీకు కొన్ని ప్రాజెక్ట్స్ నాకు కూడా తెలుసు కాబట్టి అదే ఈ జోనర్ చాలా కష్టం రా బాబు మ్యూజిక్ ఇవ్వడం, ఈ జోనర్ నాది కాదు, నా వల్ల కాదు అన్న జోనర్ ఏదైనా ఉందా? లేదండి, జానర్ లేదు. అదే నేను అన్నాను కదంటే కష్టం, ఇలా దీనికి చేయడం కష్టం అన్న జానర్స్ లేవు. కానీ ఇట్స్ ఆల్ అబౌట్ అసోసియేటింగ్ విత్ ద రైట్ పీపుల్ అండ్ ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు మనకి ఏదైనా కొంచెం కష్టంగా అనిపిస్తే అది ఆ పర్టికులర్ స్టోరీలో ఏదైనా నచ్చని పాయింట్స్ ఉన్నాయో, లేకపోతే పర్టికులర్ వాళ్ళతో అసోసియేట్ అవ్వడం ప్రాబ్లమ్స్ అని ఇప్పటిదాకా ఏం లేవు. అలాంటివి రావచ్చేమో కానీ జానర్స్తో కష్టం అనిపించేలాగైతే ఉండకపోవచ్చు. బేసిక్గా కన్వే చేయడంలో ప్రాబ్లం ఉండొచ్చేమో కానీ అడిగిన దాంట్లో అంటే బట్ ఆ జానర్లో కాదండి, వర్క్లో ఉండదండి ఎప్పుడు. దట్స్ ట్రూ. ఎందుకంటే ఆర్టిస్ట్కి అది ఏ ఫీల్డ్ అయినా కానివ్వండి, ఇది చేయలేను అనేది ఖచ్చితంగా ఎవరు యాక్సెప్ట్ చేయలేము. దాన్ని ఎలా అయినా సరే దాన్ని అచీవ్ చేయాలనే ఉంటుంది. బట్ ఈ జోనర్ కొంచెం భయపడేది మేబీ నేను అనుకోవడం అంటే ఇప్పటివరకు మీరు చేయండి భక్తి ఒకటే అన్న మీరు టచ్ చేయలేదేమో. నా నోటి చివరి దాకా వచ్చింది అది. అలాంటి సినిమాలు అలాంటి ఆఫర్ నాకు రాకపోవచ్చు కూడా కాబట్టి నేను మెన్షన్ చేయలేదు. అంటే అలాంటి సినిమాలే చాలా తక్కువ అయిపోయినాయి కదండి. సో ఐమో మేబీ ఫుల్ ఫ్లెజ్డ్ డివోషనల్ మూవీ అంటే నిజంగా చాలా పెద్ద ఛాలెంజ్ అండి. మళ్ళీ రాజమౌళి గారు అన్నమైన సీక్వెల్ తీస్తే యా అది కొంచెం కాదు చాలా ఒక అప్హిల్ టాస్క్ లాగా ఉంటుందేమో, ఊహించుకోలేకపోతున్నాయి ఎలా ఉంటుంది. ఓకే, కానీ అంటే నాన్నగారు ఒక పెద్ద మ్యూజిషియన్, ఆయన ప్రభావం వల్లే మీరు రోజు ఈ ట్రాక్లో ఉన్నారని అనుకుంటున్నారా? వాట్ ఈస్ ద బిహైండ్ ఆఫ్ ఇట్? యా అండి, ప్రభావం అనేది మనం కాన్షియస్గా మన మీద ప్రభావం మనం కాన్షియస్గా ప్రభావం పడదండి. చాలాసార్లు మోస్ట్ ఆఫ్ ద టైం మనకు తెలియకుండానే మన మీద మనం ప్రభావం ఉంటుంది అండ్ మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం, గుడ్ వే ఆర్ వాట్ ఎవర్ లైఫ్లో. సో ఈ కేసులో కూడా నేను 100% అందులో డౌట్ లేదు. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలు కానీ లేకపోతే నా మ్యూజిక్ విషయంలో నా ఎస్థెటిక్ సెన్స్ కానీ లేకపోతే నా టేస్టులు కానీ ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి డెవలప్ అయ్యావు కదండి. ఓవర్ ది నైట్ నాకు మొన్న వచ్చినాయి కాదు. సో వాటికి 100% అమ్మ నాన్నే అండి, వాళ్ళ ప్రభావం ఉంటుంది. అది ఎంత కాదన్నా ఉంటుంది, ఎందుకంటే మా అమ్మ మా నాన్న, సో అది అన్నిటి మీద ఉంటుంది. సో ఈ విషయంలో కూడా అంతేనండి. అండ్ ఫస్ట్ సినిమా ఆఫర్ వచ్చిందన్నా అది నాన్న గురించే కదండి. అలా కిరణ్ గారు అబ్బాయి అంటేనే ఆఫర్ వస్తుంది. లేకపోతే సమ్ పర్సన్ నాకు ఐడెంటిటీ కిరణ్ గారు అబ్బాయి అనే ఐడెంటిటీ లేకపోతే అదే ఫస్ట్ సినిమా ఆఫర్ రావడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టేది నాకు తెలియదు. సో ఆఫర్ అన్నది ఇది మాత్రం వాళ్ళ గురించి. బట్ అగైన్ అండి, దట్స్ ఓన్లీ టిల్ యూ ఫైండ్ యువర్ ఓన్ వే. దాని తర్వాత యూ హ్యావ్ టు. నేను కూడా అదే మాట్లాడుతున్నా, ఎంత కీరవాణి గారు అబ్బాయి అయినా సరే ఆయన ఫ్లేవర్డ్ మీ మ్యూజిక్లో ఎక్కడ కనిపించదు. ఎక్కడ అసలు టోటల్ డిఫరెంట్ జోన్ మీద అంతా కూడా మనం ఎక్కడ కంపేర్ చేయలేము. అసలు అన్కంపారబుల్ మ్యూజిక్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో మనం వింటాం, ఇంకెక్కడో అది వింటాం. సపోజ్ ఏ ఇంగ్లీష్ మూవీస్లోనో ఒక చిన్న బీట్ మన దాంట్లో ఎక్కడైనా వింటే ఈ బీట్ అక్కడ విన్నాం కదా అనే ఒక కంపేర్ చేసుకుంటాం. బట్ మీ మ్యూజిక్లో కానీ నాన్నగారి మ్యూజిక్లో కానీ మనం ఎక్కడా కూడా ఏ చిన్న ఇన్స్ట్రుమెంట్ కూడా మనం కంపేర్ చేయలేం. అంటే అక్కడ మ్యాచ్ అవ్వవు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అది ఎప్పుడు అని అంటే మీ అంతటా మీరు కష్టపడి ఇప్పుడు ఎంత ఆపర్చునిటీ కిరణ్ గారి అబ్బాయిని ఇచ్చినా మీ అంతటా మీరు స్టాండ్ అవ్వకపోతే, మీ అంత క్వాలిటీ వర్క్, మీ అంత ఏమంటారు ఆ జస్టిఫికేషన్ మీ దగ్గర లేకపోతే మీరు డెఫినెట్గా ఇన్ని మూవీస్ మీ దగ్గర మీ చేతిలో ఉండేవి కాదు. మీరు జనరల్గా మ్యూజిక్ చేసేటప్పుడు ఎర్లీ మార్నింగ్ అని కొంతమంది ప్రిఫర్ చేస్తారు, మిడ్ నైట్ కొంతమంది ప్రిఫర్ చేస్తారు. మీ ప్రిఫరెన్స్ ఏంటి? అంటే రెండోది అస్సలు కాదండి. మీరు రెండో టైంలో నన్ను ఎవరైనా కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. 8:40 తర్వాత ఫోన్, నేను 8:40 తర్వాత స్లీప్ లో ఉంటాను. యంగ్స్టర్స్ అందరూ వినండి, అర్ధరాత్రి చదవడాలు ప్లీజ్. అయ్యో లేదండి, చాలా మందికి మీరు అలా అనుకోరు, చాలా మందికి అదే వర్కౌట్ అవుతుంది. నేను మా ఫ్రెండ్ సర్కిల్లో అయినా ఎక్కడైనా సరే నేనే దాన్ని ఏమంటారు యాంటిక్ పీస్, అంతేనా? నేనే డిఫరెంట్. ఎందుకంటే ఈ జనరేషన్ లో మాక్సిమం చాలా మంది యువర్ యంగర్ జనరేషన్ చాలా మంది ఏంటో తెలుసా మీకు, పొద్దున్న ఇంకా ఎక్కువ. నేనే 11 తర్వాత అంటే నాకు బ్యాటరీ డెడ్, మీరు మరి 9కి డెడ్. నాకు ఈవినింగ్ నుంచి అలా డౌన్ అయిపోతుంటుంది. నేను అనుకోవడం అది అమ్మగారి కంట్రోల్ అని అనుకుంటున్నాను, అలవాటు. మేబీ మీకు
మీకు అలా అలవాటు చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు అండి. ఓకే. అండ్ ఇప్పుడు కొంచెం వర్క్ ఎక్కువ చేస్తున్నా సరే అది లక్కీగా ఇంకా ఎఫెక్ట్ అవ్వలేదు. ఓకే. ఇంకా అది కూడా ఎఫెక్ట్ అయిపోయి ఫ్యూచర్లో అయినా స్లీప్ సైకిల్ మారుతుందేమో తెలియదు కానండి, ప్రస్తుతానికి అయితే ఇంకా అలాగే ఉందండి నాది. అండ్ మీరు అన్నట్టు ఫస్ట్ కొంచెం ఎర్లీగా లేస్తాను పొద్దున్న. నేను ఎర్లీ మార్నింగ్స్ అలవాటు. ఎర్లీ మార్నింగ్ లేవంగానే నాకు ఈరోజు ఏంటి వర్క్, ఈరోజు ఏం చేయాలి అది చేయాలని చెప్పి ట్యూన్ ఏంటి అని చెప్పి మైండ్ ఫుల్ యాక్టివ్గా ఉంటుందండి. ఇది ఎలా చేద్దాం ఇది అని చెప్పి మైండ్లో వెళ్ళిపోతుంటుంది మ్యూజిక్. సో ఈవినింగ్స్ కంప్లీట్ డౌన్ అయిపోతుంది. అది మీ ప్రొఫెషన్కి సంబంధించి నాన్నగారి దగ్గర మీరు అస్సలు అడ్వైస్ తీసుకోరంటే అస్సలు కొంచెం కూడా అడ్వైస్ తీసుకోను లేకపోతే తీసుకోకూడదు అన్నది అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు నేను ఆల్రెడీ 2 సినిమాలు వచ్చినాయి కదండి, దాంట్లో ఒక పార్ట్కిను ఇంకో సందర్భంకి ఏదో చేసిన ఆర్ఆర్కిను ఫీడ్బ్యాక్గా తీసుకున్నానండి నేను. అంటే ఇది ఒకసారి చూడవన్నా నీకు ఎలా అనిపించిందో చెప్పాను. సో అది ఎలాగంటే అండి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇక్కడ ఎలా చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కన్నా నేను ఒకటి అనుకున్నాను నాన్న, ఇది కరెక్టా, నిజంగా ఇలా చేస్తే జస్టిఫై అవుతుందా అన్నది ఒక ఫీడ్బ్యాక్, ఒక ఫస్ట్ ఒపీనియన్ కింద అలా తీసుకున్నానండి. హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఏం లేవండి, బట్ అలా కానీ తక్కువ కొంచెం. ఓకే. ఓకే సార్, మీకు ఇది డెబ్యూ మూవీ రైట్ కదా? సో ఫస్ట్ మూవీ ఒక సాయి కొరపాటి గారు లాంటి ఒక పెద్ద ప్రొడ్యూసర్ దగ్గర మూవీ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. సో యూ గాట్ ఏ బెస్ట్ ఆపర్చునిటీ. సో చాలామంది డైరెక్షన్ కోసం వెయిట్ చేసే వాళ్ళలో మీరు ఒక అదృష్టవంతులు. ఒక మాట చెప్పారంటే డైరెక్షన్లో ఇంత పెద్ద బ్యానర్లో మీరు చేస్తున్నప్పుడు యాజ్ అ డైరెక్టర్ మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారంటే ఏం చెప్తారు? జాగ్రత్తలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక కొత్త డైరెక్టర్ని, నాకంటే ఒక క్లియర్ పిక్చర్ ఉండాలి. ఇగో టోటల్ వర్కింగ్ డేస్ ఇవి, ఈ రోజు నేను ఇది పక్కాగా ఇది షూట్ చేయాలి, ఇది ఫెయిల్ అవ్వకూడదు. ఇన్ కేస్ ఈ రోజు నేను అనుకున్న 4 సీన్లో నేను ఇది షూట్ చేయలేదు, సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఎంత ప్రిపరేషన్ ఉండాలి. దీస్ ఆర్ మైండ్ ప్రిపరేషన్ కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కమింగ్ డైరెక్టర్స్కి, అప్కమింగ్ డైరెక్టర్స్కి మీరు ఇచ్చే ఒక మాట, సో ఎంత స్ట్రిక్ట్గా ఉండాలి ఒక వర్డ్ మీద, ఎంత డెడికేషన్ ఉండాలి అనే వాళ్ళ గురించి అడుగుతున్నాను. ఫస్ట్ ఇప్పుడు చాలా మారిందండి. ఇప్పుడు ఆన్ సెట్కి వెళ్ళి రాయటాలు ఇవేం లేవు. ప్రాపర్ ఫస్ట్ థింగ్ ఏంటంటే బౌండ్ స్క్రిప్ట్ అండి. ఎవరైనా అడిగేది కూర్చుని కావాలంటే ఒక 2 months 3 months ఎక్స్ట్రా అన్న తీసుకుని ప్రీ ప్రొడక్షన్ చేయగానే నువ్వేంటి స్టార్టింగ్ నుంచి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు ఏం చెప్తావు, ఏం చూపిస్తున్నావు అనేది ఆన్ పేపర్ పెట్టాలనేది తంబురులు అండి. ఇప్పుడైతే రైట్ నౌ కన్సిడరింగ్ ద సిచ్యువేషన్, అసలు ఇప్పుడు ఓటీటీలో ఏంటి బడ్జెట్స్ కానీ ఇవన్నీ కూడా కన్సిడర్ చేసుకుని అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆన్ పేపర్ క్లారిటీగా ఉంటేనే మనం అసలు దానికి దిగాలి, అసలు షూటింగ్ కానీ వాటికి కానీ. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ ఇంకా ఇప్పుడు ఓన్లీ స్క్రిప్టే కాకుండా అసలు స్టోరీ బోర్డింగ్ అని, లేదా ముందే ఒకసారి విజువల్ రెఫరెన్సెస్ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. సో ఆన్ పేపర్ ఇంకా అలా ప్రాపర్ క్లారిటీగా ఉండేసరికి ఇంకా చాలా ఈజీ అయిపోయింది మాకైతే వర్క్. ఏదైతే చెప్పానో లైక్ ఐ పర్సనలీ బిలీవ్ నేను 90% ఏదైతే ఆన్ పేపర్ ఉందో దానికి క్లోజ్గా తీసానని నేను అనుకుంటున్నాను. అది ఇందాక నేను చెప్పినట్టు అలాగే తీస్తారండి. స్టోరీ చెప్పినప్పుడు ఎలా అయితే నేను మైండ్లో ఒకటి విజువలైజేషన్ వచ్చిందండి, ఇప్పుడు సినిమా చూస్తే కూడా నాకు అలాగే అనిపించిందండి. సో అప్పుడు నచ్చింది, ఎంతైతే నచ్చిందో ఇప్పుడు కూడా అంతే నచ్చింది. ఇంకా కొన్ని ఎగ్జైట్మెంట్ పెరిగింది కానీ, సో ఇది కూడా అక్కడ అలా ఉందేంటి కుమార్ ఇలా అనేది అనిపించలే, అదే స్టోరీ. సో రేపు మీ అందరికీ కూడా బాగా నచ్చుద్దని అనుకుంటున్నాను. కానీ వ్యూవర్స్ అందరికీ నేను చాలామంది టాప్ మోస్ట్ బిజినెస్ మెన్ ఇంటర్వ్యూ చేశాను, పద్మశ్రీలు, పద్మవిభూషణ్లు, రైటర్స్, లిరిసిస్టులు, స్పోర్ట్స్ మెన్స్, వాట్ నాట్, ఆల్మోస్ట్ చాలామంది. గత 20 సంవత్సరాలుగా ఐ ఇంటూ ఎలక్ట్రానిక్ మీడియా అండి. దిస్ ఇస్ మై 20th year యాక్చువల్లీ. కంగ్రాచులేషన్స్ అండి. చాలా ఇట్స్ ఎ ల్యాండ్ మార్క్ అండి. 20 years చూస్తుంటాం thumbnails లో ఇంటర్వ్యూస్. 20 years is a big thing అండి. కంగ్రాట్స్. కానీ నిండుకుండ తొణకదు అనే దానికి చాలా తక్కువ మంది మనకు కనపడుతూ ఉంటారు. అందులో నాకు మీరు కనపడుతున్నారు నాకు ఎదురుకుండా. ఎందుకంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, ఇప్పటివరకు మీకున్న స్టార్డమ్ కానీ, మీ నాన్నగారిది లేదా అమ్మగారిది, ఇప్పటివరకు మీరు చేసిన సినిమాలు కానీ, మీరు పుట్టడానికి ముందే మీకంటూ ఒక బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకునే వచ్చింది మీరు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బట్ చాలామంది ఇప్పుడు మీ ఏజ్లో ఉన్నవాళ్ళు డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ అను, డిఫరెంట్ డ్రెస్సెస్ అను, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, చాలా యాటిట్యూడ్ చూపించడం కానీ, సో ఇవన్నీ చేస్తుంటారు. సో మీ దగ్గర ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీ మొత్తంలో అది ఎక్కడ సింపుల్సిటీ అనేది మనకి ప్రతి చోట కనపడుతూ ఉంటుంది. దట్స్ రియలీ చాలా అమేజింగ్ అనిపిస్తుంది.
సినిమా కూడా అంతే అండి. ఈయన వీళ్ళిద్దరు లవ్ కోసం వీళ్ళిద్దరు ఇద్దరు అంతే. నిన్న ఇంటర్వ్యూ చేశాను యాక్చువల్లీ. నిన్ననే మిమ్మల్ని అనుకున్నాను, మీరు ఏదో యుఎస్కి పంపించే దాంట్లో హడావిడిలో ఉన్నారని అన్నారు. సో అందుకని ఈ రోజుకి పోస్ట్ పోన్ అయింది మీ ఇద్దరిది ఇంటర్వ్యూ. లేకపోతే నిన్నే ముగ్గురిది పెడదామని అనుకున్నాం. సినిమా లేదండి, నేను కూడా టూర్కి వెళ్ళారు. అవును అదే అవును, ఐ నో దట్స్ నైస్ సార్. మనం లాస్ట్ బర్త్డేకి చాలా హంగమా అయిపోయింది ఉంటాం ఇది. ఏదండి పోయిన సంవత్సరం అండి, కోవిడ్ బర్త్డే కదా. చాలా మంది లాగా నేను కూడా నా బర్త్డే కోవిడ్తో సెలబ్రేట్ చేసుకున్నా అనుకోకుండా. కానీ చాలా పెయిన్ఫుల్ అండి, అంటే కోవిడ్ ఫేస్ చేసిన తర్వాత. యా అండి, బట్ ఇట్ వాస్ దాన్ని ఏమంటారంటే మనకి ఈ మధ్యన కోవిడ్ గురించి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కానీ వాటి గురించి కానీ వీటి గురించి కానీ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది, మిస్ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువ ఉంది. బట్ వన్స్ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఏబుల్ టు నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ వాళ్ళకి బెటర్గా చెప్పగలిగాను, షేర్ చేసుకోగలిగాను, ఇలా చేస్తే కరెక్ట్, ఇలా చేస్తే మంచిది అని. ఆ రకంగా దాని తర్వాత మళ్ళీ యాంటీబాడీస్ కూడా మీరు డొనేట్ చేశారా? రెండు సార్లు. అవునా? ఇది అంటే మళ్ళీ మన బాడీలోకి రీప్రొడక్ట్ అవడానికి పర్టికులర్ టైం పడుతుంది, అమ్మో ఇది ఇస్తే ఎలాగనే భయం లేదా మీకు? లేదండి, అంటే మనం హెల్తీగానే ఉన్నాం కదా, మనం యంగ్గా హెల్తీగా ఉన్నాం, అట్లీస్ట్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదండి. సో అందుకనే. అలువరిగా ఈ మూవీ గురించి మీరు ఒక మాటలో చెప్పాలి అని అంటే ఒక మాటలో అయితే తలవర్తి గురువారం. అంటే పర్టికులర్గా గురువారం అని పెట్టడానికి మీకు అవును మర్చిపోయాను, మీకు దేవుడు అంటే చాలా సెంటిమెంట్ అంట, బాగా భక్తి ఉందంట, అందుకే గురువారం పెట్టారు అని చెప్పని విన్నాను. ఇప్పుడు అలా ఏం లేదండి, సాయిబాబా అంటే కొంచెం అదే, కొంచెం ఏ వారం అన్నా పెట్టచ్చు, గురువారం సౌండింగ్ బాగుంటుంది, బాబా కొంచెం ఏమన్నా కలిసి వస్తుంది. సినిమా గురించి ఇంకొక ఫన్ పాయింట్ ఏంటంటే అండి, ఈ కథ అంతా కూడాను మీకు సినిమాలో రేపు చూస్తే ఒక్క రాత్రిలో జరిగే కథ అండి. అందులో చాలా ఆ డ్రామా కానీ ఎమోషన్స్ కానీ ఫన్ ఇదంతా కూడాను ఒక ట్రావెల్లో, ఒక సింగిల్ నైట్ ట్రావెల్లో, అంటే పెళ్లి ముహూర్తం దాకా ఏం జరిగింది అండ్ ఫైనలీ వాట్ హ్యాపెండ్ అన్నది ఒక వన్ నైట్ లో. కథ పెళ్లికి సంబంధించినవి కానీ మండపంలో జరగదండి, బయట ఎక్కడో జరుగుతుంటుంది. తలవార్త గురువారం, బుధవారం రాత్రి ఏమైందంటే మాకు అదండి. ఆ ముందు రోజు మనకి రిసెప్షన్ పార్టీ ఉంటుంది కదా పెళ్లికి ముందు రోజు. సో అక్కడి నుంచి మనం పొద్దున్న ముహూర్తం, తెల్లవారుజాము ముహూర్తం అనమాట. అక్కడ దాకా ఓవర్ ద నైట్, ఓవర్ ద కోర్స్ అసలు ఏమైంది అన్నది, ఫైనలీ వాట్ హ్యాపెండ్ అన్నది స్టోరీ, అలా ట్రావెల్ అలా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ రియల్ టైమ్ లో ఉంటుంది, రియల్ టైం ఇప్పుడు జరిగే కదా, రియల్ టైం ఇన్సిడెంట్స్ లో. హీరోయిన్ వాళ్ళిద్దరిని కూడా అంటే కొత్త వాళ్ళని తీసుకోవాలనుకున్నారా? ఒక అమ్మాయి ఆల్రెడీ సినిమాలు చేసిందండి, చిత్ర 3-4 ఫిల్మ్స్ చేసింది అమ్మాయి. అలా ఏం లేదండి, యాక్చువల్లీ ఫస్ట్ అయితే ఒకళ్ళు నోన్ ఫేస్, ఒకళ్ళు అన్నోన్ ఫేస్ అయితే బాగుంటుంది అనుకున్నాము. సో ఇంకా ఆడిషన్స్ అండి, ఆడిషన్స్ చేసి మా క్యారెక్టర్కి ఎవరు ఫిట్ అని అవుతారు, ఇద్దరు క్యారెక్టర్స్ ఉన్నాయి, కృష్ణవేణి అండ్ మధు అని. మధుకి ఎవరు ఫిట్ అవుతారు, కృష్ణవేణికి ఎవరు ఫిట్ అవుతారు అనేది ఆడిషన్స్ అండి. చాలా వరకు కొత్తగా ఒక డెబ్యూ డైరెక్టర్ అనండి, కొత్త సినిమా ఒకటి ఫస్ట్ మూవీ తీసేటప్పుడు వాళ్ళు తీసేసినంత రష్ చూసుకున్నప్పుడు ఎప్పుడో ఇది ఇలా కాదు అని మళ్ళీ రీషూట్ పెట్టుకునే సందర్భాలు 50% ఉంటాయి. అలాంటి సందర్భం ఏమైనా ఫేస్ చేస్తారా ఇందులో? రీషూట్లు లేవండి, అసలు చెప్పా కదా, నాకు అసలు 14 రోజు మిగిలింది తీయడానికి. అవునా? సో పర్ఫెక్ట్ ప్లాన్తో వెళ్ళి చెప్పాను, సేమ్ అదే ఆన్ పేపర్ ఏదైతే ఉందో అదే తీసాము. మా ఎడిట్ కూడా అరౌండ్ 2 hours 6 minutes అంత వచ్చింది మొత్తం రష్ ప్రాపర్గా. ఫైనల్ అంతా 2 hours 9 seconds అండి, ఇంక్లూడింగ్ సెన్సార్ సర్టిఫికేట్ నుంచి ఎండ్ కార్డ్ వరకు 2 గంటలు 9 seconds. అంటే చాలా చాలా క్రిస్ప్, అంటే ఆ కార్డులో ఇది తీసేస్తే 1:55 నిమిషాలు సినిమా. ఓకే. కలర్ ఫోటో రిలీజ్కి జస్ట్ 1 week ముందు మనకి ఫుల్ వర్షాలు అవి ఇక్కడ. అవునండి కదా, నేను మర్చిపోలేనండి. మీరేంటి రామానాయుడు స్టూడియోలో అక్కడ కరెంటు పోవడం, మీరేమో ఇంట్లోనే ఉండిపోవడం, ఏంటి వర్షానికి మీకు ఏదో అనుభవ సంబంధం ఉందేమో. ఏమో అండి, అదే అంటున్నాను. సినిమాలో మా డైరెక్టర్ సందీప్ ఆయన చెప్పాడు, ఆయన 2-3 సార్లు సరదాగా అన్నారు అనమాట, సినిమాలో క్యారెక్టర్ హర్ష క్యారెక్టర్ వర్షం వస్తున్నప్పుడు తిడతాడు పైకి చూసి, తీసినందుకు ఇప్పుడు ఆ మొత్తం చూడు ఇలాగో
వర్షాల మీద వర్షాలు పడిపోయి మన వర్క్ ఇంకా డిలే అవుతుంది. అంటే నేను అనుకున్నాను సరే అదేం కాదులే కానీ బట్ అది బ్లెస్సింగ్స్. నిజానికి కూడా ఇలాంటి ఆయన పర్సనాలిటీకి అక్కడ జరిగిన సిచ్యువేషన్కి హీరో చచ్చిపోతాడు, వర్షం, బండి తోసుకుని వెళ్దాం అని అంటేనేమో సిచ్యువేషన్స్ అసలు ఎక్కడ కోఆపరేట్ చేయవు. ఆ సీన్లో ఆయన ఇలా తిట్టడం అసలు ఎంత కనెక్ట్ అయ్యాను తెలుసా చూసినప్పుడు, ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. చాలా మంచి ఎమోషనల్ సీన్ అంటే, చాలా మంచి ఎమోషనల్ సీన్. మళ్ళీ ఆ వర్షానికి కప్పింది కూడా ఆ అమ్మాయి బ్యానరే వస్తుంది, షీట్ అది అసలు ఎమోషనల్గా మామూలు కనెక్షన్ లేదు మొత్తం. సందీప్ రాజ్ గారు ఆయనదే క్రెడిట్ అంతా. ఆయనతో పరిచయం అంటే ఎలా చెప్తారండి సందీప్ గారితో? చాలా బాగుంటుంది అంటే నేను ఆ సినిమా కలర్ ఫోటోకి ముందు నుంచే కొన్ని సంవత్సరాల నుంచే ఫ్రెండ్స్ మేము. సో ఈ సినిమాతో మా బాండింగ్ అదంతా కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది అనమాట. సో అది చాలా హెల్ప్ అయింది సినిమాకి మా ఇద్దరే. కానీ నాకు ఒకటి బాగా అర్థమైంది, మీరు చాలా క్రిస్పీగా మాట్లాడతారే. అవునండి, చాలా. నేను చాలా ఎక్కువ మాట్లాడుతున్నాను ఫీలింగ్లో ఉన్నా ఇందాంచి. మీరే చెప్పాలి నాకు, లేదు ఎలా మాట్లాడుతున్నాను. వాట్ అబౌట్ యువర్ ఎడ్యుకేషన్ అండి? ఎక్కడ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? ఒకసారి యాక్చువల్లీ నేను మీ ఇద్దరిది సపరేట్గా పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకున్నాను. దుర్మార్గులు ఇద్దరు కలిసే వచ్చారు. ఇక అసలు నేను ఇక కాదు మళ్ళీ నాకు దొరకరేమో అని టెన్షన్. ఈ సినిమా ఒకసారి దొరకరు. నాకు మళ్ళీ ఇంటర్వ్యూ చూసిద్దాం ఇలాగ తెలుస్తున్నాయి కొన్ని విషయాలు, ఎందుకంటే ఎడిట్ చేసేస్తారు మీరు. ఎడ్యుకేషన్ అంటే మీ ఎడ్యుకేషన్ సొంతూరు కాకినాడ అండి. నేను మా ఇష్ట కూడా అది NIT వరంగల్ నుంచి బీటెక్ చేశానండి. ఓకే. ఆర్ఎస్ వరంగల్. ఇంజనీరింగ్ తర్వాత ఒక 3 years జాబ్ చేశాను. దాని తర్వాత క్విట్ చేసి మూవీస్లోకి వచ్చానండి. సో మా వైఫ్ చాలా సపోర్టివ్. సో పెళ్ళైందా మీకు? 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ళు అయిపోయిందా? లవ్ మ్యారేజ్. నేను చేసుకోకపోతే వేరే వాళ్ళు చేసేసుకుంటారని త్వరగా చేసేసుకుంటాను. ఫస్ట్ టైం ఇలాంటి ఆన్సర్ ఏంటన్నా నేను ఈ వేరే పర్స్పెక్టివ్. నేను అదే స్టూడెంట్ అనుకున్నాను, ఉద్యోగం చేసి మళ్ళీ సినిమా పిలిచి ఇటు వచ్చారని అనుకుంటే పెళ్లి కూడా అయిపోయిందా? ప్లస్ ఈయనకి వర్క్ జరుగుతున్న సేపు ఆయన పోస్ట్ ప్రొడక్షన్ అయినా ఏదైనా సరే బ్యాగ్ వేసుకుని తిరుగుతుంటారండి. నాకు బ్యాక్ ప్యాక్, ఆయన ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్ ఉంటుంది అనమాట డెఫినెట్గా. ఆ బ్యాగ్ వేసుకుంటే ఇంకా కాలేజ్ స్టూడెంట్ లాగే ఉంటాను. ఇప్పుడైతే ఇంటర్వ్యూకి ఇవన్నీ బ్యాగ్ వేసుకుంటే వెనకాల కుర్చీ అడ్డం వస్తుంది, బ్యాగ్ తీస్తారేమో. ఏం లేదు, ఫ్యామిలీ కదా, వాటర్ బాటిల్, స్నాక్స్ మెయింటైన్ చేస్తాను. ఎలా అండి పరిచయం? మీ నేను వర్క్ చేస్తున్నప్పుడు తన ఆఫీస్లో కొలీగ్, అలా పరిచయం. సో తన పేరు మధు. మూవీలో ఒక రోల్ కూడా మధు చూసారా అసలు? అదనమాట విషయం. కానీ ఇంత చేసి జాబ్ చేసి హౌ కమ్ యు ఆర్ ఇంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ? అంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. నేను కాలేజ్లో ఉన్నప్పుడు కూడా షార్ట్ ఫిల్మ్స్ అవి చేసేవాళ్ళము. సో ఆరక్షణ హీరో కార్తికేయ, నేను నా జూనియర్ 1 year. నేను కాలేజ్లో ఉన్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాను. RX100 కూడా పనిచేశారండి అసోసియేట్గా దానికి. సో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ అలా బాగా ఇంట్రెస్ట్. ఇంకా జాబ్ చేస్తున్నప్పుడు కూడా నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను. సినిమాల్లో ఏదన్నా సరే ప్రొడక్షన్ తిండి తినాలని రాసి పెట్టింది అనుకుంటా. ప్రొడక్షన్ తిండి కూడా ఇలాగే ఉన్నారు. అది గ్రేట్. చాలామంది అలా ఉండలేదు. సో ఆ 3 years వెయిట్ చేస్తుండే అనమాట. ఎప్పుడు క్విట్ చేసి నేను లైక్ ఫుల్ టైం ట్రయల్స్కి వెళ్తాను అనే దానికి ఉండేదండి. 2016లో జాబ్ క్విట్ చేసి ఐ స్టార్టెడ్ మై ఓన్ ట్రయల్స్. 2021లో ఇప్పుడు ఫస్ట్ సినిమా. మీరు కొత్త డైరెక్టరు, ఇంతకుముందు మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్క్ చేసి ఉండొచ్చు, ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మీతో ఉంటుంది. కానీ సాయి కొరపాటి గారు మీరు ఫస్ట్ టైం స్టోరీ పట్టుకుని వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని అడిగిన ప్రశ్న ఏమిటి? ఇది నాకు తెలియదు, మీరే చెప్పాలి. ఏమంటారు? కచ్చప్పయ్య అని ఉంటారు. కథ విన్నారండి. కథ విన్నాక ఆబ్వియస్లీ బ్యాక్గ్రౌండ్ చెక్స్ అయ్యి ఉంటే ఏం చేస్తారు అది ఇది అని. యాక్చువల్లీ డెమో అడిగారు కానీ నేను ఫస్ట్ నా షార్ట్ ఫిల్మ్స్ అవి ఇవి చూపించాను. సో తర్వాత మళ్ళీ డెమో అడగలేదు. షార్ట్ ఫిల్మ్స్ అవి చూసాక మన యాక్చువల్లీ March 12 పిలిచారు. పిలిచి చెక్ ఇచ్చారు. కరెక్ట్గా 19 ఎప్పుడో లాక్డౌన్ అనుకుంటా, లాస్ట్ ఇయర్. ఓకే. 12th చెక్ ఇచ్చారు, 19th నుంచి మీకు చెక్మేట్ ఫ్రీజ్. లాక్డౌన్ 23rd జనతా కర్ఫ్యూ అయ్యి యాక్చువల్లీ ఉగాదికి అనౌన్స్మెంట్ ఇచ్చి
దసరాకి రిలీజ్ చేద్దాం అనేది ప్లాన్ అండి లాస్ట్ ఇయర్, బట్ కోవిడ్ యాక్చువల్లీ అయిపోయిందండి అనుకున్న ప్లాన్ ప్రకారమే. బట్ అదే జస్ట్ లైక్ ఎవ్రీబడి ఎల్స్ మా వర్క్స్ అన్ని అలా హాల్ట్కి వచ్చేసి ఫ్రీ. బట్ నా వెరీ ఫార్చునేట్లీ ఇప్పుడు తెలుగు సినిమాలు మీరు మీకు తెలిసిందే అద్భుతంగా ఆడుతున్నాయండి. చాలా పెద్ద పెద్ద జాతర కంటెంట్ బాగుంటే చాలా. అంతే ఎప్పుడని కదా ఎప్పుడు ప్రూవ్ చేస్తూనే వచ్చారు ఆడియన్స్. అసలు సినిమా బాగుంటే అసలు లైక్ అసలు ఎవరు ఏంటి ఎలాగా ఏంటి, అండ్ అందరూ కూడా ఇంకా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోరుకుంటున్నారండి వెరీ ఎవిడెంట్లీ. దట్స్ ట్రూ. అంటే మనకి అట్ అవర్ హోమ్స్ కానీ ఆఫీస్ స్పేసెస్లో మనం హాయిగా కూర్చుని మన కంఫర్ట్ స్పేస్లో ఓటీటీలో ల్యాప్టాప్లో వీటిలో చూసుకునే కంఫర్ట్ ఉన్నప్పటికీ ఇది డెఫినెట్గా అందులో యూనిక్గా ఆ ఎక్స్పీరియన్స్ వేరని చెప్పి ఎవ్రీ వన్ ఇస్ క్లియర్లీ. ఎంత ఇంట్లో హోమ్ థియేటర్ ఉన్నా ఇంట్లోనే ఉండి మనం పాప్కార్న్ తిన్నా అసలు ఎక్స్పీరియన్స్ అదే అండి. ఇది ఫన్, అది వేరే కైండ్ ఆఫ్ ఫన్. దట్స్ ట్రూ. అంటే ఒక కొత్త డైరెక్టర్కి ఇంత ఇవ్వబెడుతున్నాం లేదా ఇది చేయగలడా లేదా అనే డౌట్ ఎప్పుడు సాయి గారికి రాలేదండి? అదే ఇప్పుడు ఫస్ట్ ఎంత క్లారిటీగా ఉన్నాం మన స్క్రిప్ట్ కానీ ప్రీ ప్రొడక్షన్లో కానీ ఆ క్లారిటీ ఉంది అని అర్థమైంది ఆయనకి. సో అంతే అండి, దర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. November 3rd షూట్ స్టార్ట్ చేసాము 2020 November 3rd అండ్ March 27 సినిమా రిలీజ్ అవుతుంది. చాలా బాగా అయిపోయినట్టు కదా. 5 నెలల్లో నవంబర్లో షూటింగ్ స్టార్ట్ చేసామండి, ఇప్పుడు March 27 రిలీజ్. 5 నెలలు కూడా అవ్వలేదు చెప్పాలంటే. పర్ఫెక్ట్. అసలు చాలా చాలా షార్ట్ పీరియడ్ లో మీరు ఫినిష్ చేస్తారు. 40 రోజులు షూటింగ్ అంతే, 42 రోజులు షూటింగ్. అవును, ఒక పాయింట్ మర్చిపోయాను నేను యాక్చువల్లీ. మీరు నోటితో సౌండ్స్ చేస్తూ మ్యూజిక్ ఇస్తారంట, అది ఒక్కసారి చెప్పరా? ఎందుకంటే ఒక మూవీలో కూడా ఆడియన్స్ లోంచి వస్తుంటుంది మీరు ఇచ్చిన మ్యూజిక్ ని వాళ్ళు అనేస్తూ ఉంటారు, మత్తు వదలరాకి. అవును, సో ఒక్కసారి ప్లీజ్ మత్తు వదలరాకి ఒక సౌండ్ చేశానండి. సౌండ్ చేసి ఒక సీన్ బాగుంటుందని దాన్ని కంపోజ్ చేసి అలా చేస్తే అది యాక్చువల్లీ నేను అనుకున్న దానికంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా. అండ్ ఏ లెవెల్ కంటే మేము సినిమా చూసినప్పుడు థియేటర్లో ఒక సీన్లో ఒక 2 సీన్స్లో వచ్చిన తర్వాత అది బాగా ఎస్టాబ్లిష్ అయిపోయిందండి ఆడియన్స్కి బాగా. సో ఇంకొక సీన్లో అది లేదు, అది లేని షాట్ కూడా వాళ్ళు. సో అది ఆ రోజు ఐ వాజ్ సో హ్యాపీ అండ్ ఐ వాజ్ ఆన్ క్లౌడ్ 9 బికాస్ అంటే అది నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ అండి. రిజిస్టర్ అయిపోయింది. అండ్ అంటే ఎలా ఐడియా వచ్చింది యాక్చువల్లీ? అది నోటితోనే చేయాలని ఎందుకు అనుకున్నారు? నోటితోనే అంటే నోటితో చేయాలని డిసైడ్ అవ్వలేదండి. ఆ టైం వచ్చేసరికి సీన్ కంపోజ్ చేస్తున్నప్పుడు నాకు సడన్గా అలా అన్నాను నేను. అది ఎలా వచ్చింది అంటే తెలియదు, అది వచ్చింది అంతే. అండ్ నేను యూజువలీ కంపోజింగ్ చేసేటప్పుడు నా వాయిస్ సపోర్ట్ కానీ నా వాయిస్తో నేను పాడడం కానీ నా వోకల్ బేస్డ్ ఎఫెక్ట్స్ కానీ వీటి హెల్ప్ ఎక్కువ తీసుకుంటానండి. అంటే అది నా స్టైల్ అది. సో దాంట్లో నేను యాక్టివ్గా నా వాయిస్తో నేను యూస్ చేస్తూ ఉంటాను అనమాట, నేను పాడడం కానీ. సో ఆ విధంగా వచ్చిందండి అది. ఈ మధ్యకాలంలో ఇంక దేనికన్నా వాడారా మీరు? మా మూవీలో శుభ్రంగా వాడాను సింగిల్ లైన్ ప్లీజ్. మీ ఆ మాత్రం టాలెంట్ నేను చూపించకపోతే ఈ మాత్రం అడగలేదు ఇవిడికి అసలు. గురువారం అప్పుడే మళ్ళీ మీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తాను. బట్ మా మత్తు వదలరాకి నేను చేసిన సౌండ్ ఒకసారి మన వ్యూవర్స్ కోసం అదే మిక్సింగ్ అయిపోయి మంచి రెస్పాన్స్ వచ్చింది. మామూలు లేదు అసలు. సో మేము ఒకరు చూడండి మళ్ళీ సేమ్ అగైన్ లైక్ ఇట్స్ నాట్ ద సేమ్. ఇట్స్ ఆ వచ్చే ప్లేస్మెంట్ డిఫరెంట్, ఆ వైబ్ డిఫరెంట్, ఆ స్టైల్ వేరండి, ఈ స్టైల్ వేరు. మళ్ళీ మీరు సంగీతం నేర్చుకున్నారండి? నేర్చుకున్నాను. అంటే నేను ఫార్మల్గా నేర్చుకుంది లైక్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కింద అలా నేర్చుకుని తక్కువ అండి. బట్ మోర్ ఐ లెర్న్ బై అబ్జర్వింగ్. నాన్నగారు రికార్డింగ్స్ అటెండ్ అవుతూనే హౌ కంపోజింగ్ సెషన్స్ ఆర్ డన్, హౌ కంపోజింగ్ ఎలా జరుగుతుంది, రికార్డింగ్ ఎలా జరుగుతుంది, ఏమేం చేయొచ్చు, ఇంకెలా చేయొచ్చు అన్నీ కూడా నాన్న వర్క్ నుంచి నేర్చుకున్నానండి. లైక్ 100 out of 100. సో ఫార్మల్ ఎడ్యుకేషన్ లాగా చెప్పడానికి నాకు ఏం లేదండి. బట్ ఇలా నేర్చుకున్న వర్క్ అండి, ఏం నేర్చుకున్నాను. ఓకే. నేను మీరు అమ్మాయిని అసలు కనీసం మాట్లాడడానికి కూడా టైం వేస్ట్, అమ్మాయిలతో ఎందుకు అంటారంటే ఎందుకు? నేనండి, నేను ఎప్పుడు అన్నానండి అలా? అయ్యో పాట నేను అమ్మాయిలతో మాట్లాడమే వేస్ట్, ఎందుకు వచ్చిన గోల్రాబాబు అంటే మీరు
అవుట్ సైడ్ ద మూవీ కాలభైరవ మీరు ఈ క్వశ్చన్ అడిగారంటే అలాంటి సమాధానం అస్సలు రాదండి. బట్ కేవలం నేను డైరెక్టర్ గారి భావాల్ని మ్యూజిక్ సపోర్ట్తో నేను అలా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అంతే. నన్ను ఇన్వాల్వ్ చేయకుండా అన్ని ఓకే ఓకే. ఈ యాక్చువల్లీ ఈ మ్యూజిక్ అయితే నేను ఒక సాంగ్ అనుకుంటా నేను ఒకటి విన్నాను. బట్ టోటల్ గా రిలీజ్ అయిన ఇప్పుడు ప్రెసెంట్ మనకి 3 పాటలు టోటల్ గా 3 లేకపోతే రిలీజ్ చేసిన 3? ఇంకో పాట మొత్తం 4 పాటలు అండి. ఇంకో పాట రిలీజ్ తర్వాత చేసే ప్లాన్ ఉందండి. అదే దాచా. ఓహో, అది దాచారా? ఓకే ఓకే సార్. ఇప్పుడు మొన్న మీరు స్టేజ్ మీద ఒక పాట పాడారు. ఇప్పటివరకు మీరు పాడిన పాటల్లో యాక్చువల్లీ అడగకూడదు అనుకున్నా ఇది, కానీ ఇది నా కోసం కాదు, మీకోసం, వ్యూవర్స్ కోసం డైరెక్ట్ గా మీకు నచ్చిన ఒక్క లైన్ అయినా పర్వాలేదు. ఎందుకంటే మీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు. యాక్చువల్లీ ఇంటర్వ్యూ కూర్చుంటే పాట పాడమని ఇచ్చేయమని అడుగుతారు. మన మూవీ ప్రమోషన్ గారి గురించి అన్న ఫీలింగ్ లో ఉంటారు మీరు, నాకు తెలుసు. బట్ యూనో వ్యూవర్స్ కోసం అడగలేదు అని అనకుండా తప్పకుండా అండి. అయ్యో పాడతాను. అయ్యో లేదండి, లేదు అసలు పాడతాను. అంటే మన డైరెక్టర్ గారికి ఇష్టమైన పాటే పాడతాను. పెనిమిటి పాట పాడతాను. 2 lines ఆయన అనకపోయినా నేను అడిగేద్దాను. నిత్తరిని ఎరిసేసి రెప్పల్ని తెరిసాను, నువ్వొచ్చే దారుల్లో సూపుల్ని పరిసాను, ఒంటెత్తు బండెక్కి రారా, సగిలేటి డొంకల్లో 10 లంగారారా, పెనివేటి ఎన్ని నాళ్ళైనాదో నిన్ను చూసి కళ్ళారా, ఎన్నెన్ని నాళ్ళైనాదో నిన్ను చూసి కళ్ళారా. సూపర్ సార్. అసలు అంటే ఈ పాటకి మీ వాయిస్ అని ఎందుకు అనుకున్నారు? నాకు అది చాలా రోజుల నుంచి ఉండిపోయింది యాక్చువల్లీ. అంటే ట్రాక్స్ అన్న పాడించడం, లేకపోతే వాళ్ళ వాయిస్ టెస్ట్ చేయడం అనేది జరిగిందా, లేకపోతే ఇది మీ వాయిస్ సూట్ అవుతుంది పక్కాగా ఫిక్స్ చేశారు? అంటే అంటే లేదా మీరు ఎవరైతే అడిగారో వాళ్ళని అడగాలండి. నా వాయిస్ ఎందుకు అనుకున్నారో నాకేం తెలుసండి. నన్ను అడిగితే నా పాటికి నా వాయిస్ బాగుంటుందని అడుగుంటారు అని అనుకుంటాను నేను. అంతే, ఇంకేమంటే అంటే ఇప్పుడు జనరల్గా అంటే తమనానికి నేను ముందు ఆల్రెడీ రికార్డింగ్స్ పాడానండి, కొన్ని పాటలు పాడాను. సో తమనానికి మేబీ తొలి ప్రేమ దానికంటే ముందే. సో ప్రాబ్లీ నచ్చి ఈ సాంగ్ అయితే డెఫినెట్ గా బాగుంటుంది. అంతకుముందు మీ వాయిస్ వినడం జరిగింది కాబట్టి ఆయనకి నేను పాట పాడానండి. తొలి ప్రేమ సాంగ్ పాడిన, అది మంచి హిట్ అయిందండి ఆల్బమ్ లో. సో జూనియర్ ఎన్టీఆర్ గారిని మొత్తం ఫుల్ అసలు మామూలుగా ఎత్తలేదుగా మీరు. ఆయన ఎత్తాలండి అసలు. ఓకే, అమ్మో చాలా టెక్నికల్ గా అన్నారు ఒక మాట, ఒక ఎత్తాలండి. అదే అన్ని వన్ లైనర్స్. అది అంటే తారక్ అన్న గురించి వచ్చేస్తే ఫ్యాన్ బయటకు వచ్చేస్తుంది అంతేనా? సో మీరు జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అయితే చిన్నప్పటి నుంచి. ఓకే, సినిమా ఒక పరోక్షంగానో ఏంటో ఆయన వల్లే సినిమాల్లోకి వచ్చానని కూడా చెప్పచ్చు అసలు. ఎందుకంటే ఇప్పుడు మీకున్న పర్సనాలిటీకి నేను స్టేజ్ మీద ఊపిపోయిందానికి సంబంధం లేదు అసలు. నిజం, ఆ వాయిస్ ఏంటి అసలు, అరవడం ఏంటి, మామూలుగా చెప్పలేదు. అగో స్టార్ట్ అసలు ఒక తెలియని ఎనర్జీ అంతా యంగ్ టైగర్ అంతా. అంటే మీ ఫ్యామిలీ తోటి పర్టికులర్గా జూనియర్ ఎన్టీఆర్ గారితో అసోసియేషన్ అది చాలా ఏడుగా వెరీ లాంగ్ అసోసియేషన్ అండి. అంటే ఇప్పటి నుంచి కాదు, అంటే ఎప్పటి నుంచో. అంటే మీకు తెలిసిందే సింహాద్రి స్టూడెంట్ నెంబర్ 1 సినిమా నుంచే. సో మా ఫ్యామిలీ అందరికీ బాగా, అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, చాలా లాంగ్ అసోసియేషన్ అండ్ చాలా క్లోజ్గా ఉంటాను నేను. ఆల్మోస్ట్ లైఫ్ టైం తారకన్ కూడా చెప్పుకున్నాను. అంటే నాకు పెద్దగా ఐడియా లేదనమాట. అంటే ఆయన ఎప్పుడు ప్రత్యక్షంగా నేను చూసింది లేదు, కలిసింది లేదు. అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ, మీరు ఆయన కలిసినప్పుడు కానీ ఆయనతో మాట్లాడినప్పుడు కానీ ఆయనలో మీకు బాగా నచ్చిన ఒక పాయింట్ అంటే ఏం చెప్తారు? అయ్యో ఒకటేలా చెప్తాం, బోల్డ్ అని ఉంటాయండి. అంటే ఇంకెలాగంటే అది ఎలా చెప్పాలండి, అదే మీ తెలివితేటలు అయ్యి అక్కడ పెట్టి ఏదో పాపం మనసు మాట్లాడుతున్నారు మీరు, మళ్ళీ ఒక్క లైన్ లో చెప్పేయండి తెల్లవారితే గురువారం. ఒక్క మాటలో చెప్పాలంటే అండి, ఆయన్ని ఎప్పటికప్పుడు మనకే కొత్తగా ఆశ్చర్యపరిచే వాళ్ళలో ఆయన ప్రాబ్లీ నెంబర్ 1 ఉంటారేమో అండి. ఎందుకంటే బేసిక్గా ఆయన చెయ్యనంటూ ఏదీ లేదు, చెయ్యలేదంటూ. సో అది ప్రతిసారి కొత్తగానే ఉంటుంది.
సో అదొక్కటే చెప్పగలను. ప్రతిసారి కొత్తగానే ఉంటుంది. హీస్ డిఫరెంట్, హీస్ అన్ ఎక్సెప్షన్. కానీ ఆయన్ని ఎప్పుడు స్టేజ్ మీద చూడడమే, యాజ్ అన్ ఆడియన్ కానివ్వండి, యాజ్ అ జర్నలిస్ట్ కానివ్వండి, బట్ ఎప్పుడు చూసినా ఏంటంటే ఒక ఎమోషన్ క్యారీ అవుతూ ఉంటుంది ఆయనతోటి. మాకు అనిపించింది అంటే చాలా ఎమోషనల్, వెరీ ట్రాన్స్పరెంట్గా ఉంటారు ఆయన అని. అవునండి కదా. అవును, కరెక్ట్. ఏదో ఒక తెలియనటువంటి ఒక ఎనర్జీ ఒకటి కాన్స్టెంట్గా. సో యాజ్ అ డైరెక్టర్ వ్యూవర్స్ అందరికీ ఈ మూవీ గురించి ఏం చెప్తారు? మార్చి 27న మా సినిమా రిలీజ్ అవుతుందండి. అందరికీ బాగా నచ్చే సినిమా అండి. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో బేసిక్గా అదే ఏజ్ లిమిట్ చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేసే ఫిల్మ్ అండి. క్లీన్ నిన్నే సర్టిఫికేషన్ కూడా వచ్చింది యూబై సినిమా. ఇప్పుడు రిలీజ్ డేట్ మనకి తెల్లవారితే గురువారం వచ్చిందా? తెల్లవారితే శనివారం. అలా ట్రై చేస్తున్నారు మీరు? యాక్చువల్లీ అంటే సెంటిమెంట్ కోసం చేయలేదు కానీ మామూలుగా ట్రై చేద్దామని అయితే అనుకున్నాము. సెంటిమెంట్ కోసం కాదు కానీ అడుగుతారు కదా ఇలాగ ఎవరన్నా తెల్లవారితే గురువారం ఎందుకు రిలీజ్ చేయలేదని ఆటోమేటిక్గా డిఫాల్ట్ క్వశ్చన్ ఒకటి వచ్చేస్తుంది కదా, దానికి మనమే సమాధానం చెప్పేద్దామని గురువారం చేసేద్దాం కూడా ఫిక్స్ అయిపోయాను. బట్ ఇంకా శనివారం. సార్ యాక్చువల్లీ మీకంటూ పర్టికులర్ క్లారిటీస్ ఉంటాయి చాలా ఇష్యూస్ మీద, మీ గురించి తెలుసుకునే విషయాల్లో. సో మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు ఎప్పుడు దొరుకుతుందో, అందుకని సినిమా అవుట్ ఆఫ్ ది బాక్స్ నుంచి కూడా అక్కడక్కడ అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. సో ఒక మంచి పేరు తెచ్చుకున్నారు మ్యూజిషియన్గా, మీకంటూ ఒక గుర్తింపు ఉంది మార్కెట్లో. మీ మ్యూజిక్కి గ్యారంటీ ఉంది, అది సూపర్గా ఉంటుంది, మంచి బిజినెస్ అవుతుంది, అందరికీ నచ్చుతుంది. అది ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ నచ్చుతుంది. సో ఇప్పుడు మీరు అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది సాధించాలి అనుకున్నారు, ఏమనుకున్నారు అనేది అంటే ఏం చెప్తారు? ఫ్యూచర్లో చెయ్యాలి అన్నదండి. ఏం సాధించాలనుకున్నారు? వాట్ యూ వాంట్ టు బీ? నేను వాట్ యూ వాంట్ టు బీ అని కాకుండా అండి, నేను ఇప్పటిదాకా నేను చేసిన 2-3 సినిమాలకి నేను సినిమా చేసిన తర్వాత నాకు ఏదైతే ఒక సాటిస్ఫాక్షన్ వచ్చిందో అండి, అది ఎక్కడో కూడా కొన్ని రోజుల తర్వాత అది అంటే అది టేకెన్ ఫర్ గ్రాంటెడ్ కింద తీసుకోకుండా, లేకపోతే ఇంకో రకంగా అనుకోకుండా, అది అన్నీ కుదిరితే కాన్స్టెంట్గా 100% 24/7 దాని మీద మైండ్ఫుల్గా కష్టపడితేనే అలాంటిది వస్తుంది అని కాన్షియస్గా ఉండి ప్రతి సినిమా నా ఫస్ట్ సినిమాలాగా పని చేయగలగడం అన్నది అదే అండి. సింపుల్గా ఒక మాటలో పని చేసుకుంటూ సిన్సియర్గా వెళ్ళిపోవాలి అంతే, ఆ తర్వాత ఆటోమేటిక్గానే వస్తాయండి. చాలా గొప్ప మాట, పర్ఫెక్ట్ అండి, చాలా గొప్ప మాట. అంటే ఈ సినిమా కూడా అలాగే చేశానండి, నా ఫస్ట్ సినిమాలాగే. ఆ ఎక్స్పీరియన్స్ అంతా చాలా కొత్తగా ఉండింది. సో అంటే ఇంకా ఫ్యూచర్లో ఎన్ని సినిమాలు చేసినా సరే ఇలాగే ఫస్ట్ సినిమాలాగే చేయగలిగి ఉండాలి అన్నది నా ఫీల్. అంటే నాట్ జస్ట్ నేను వర్క్ ఎలా చేస్తాను అన్నది దాని గురించి కాదండి, సైకలాజికల్గా కూడాను లైక్ 100% మనంతా కంప్లీట్గా అందులో పెట్టి ఎగ్జైటెడ్గా ఎంతూజియాస్టిక్గా చేయాలన్నది నా మెయిన్ గోల్ అండి. మర్చిపోయాను, డైరెక్ట్గా అడిగాను మిమ్మల్ని అడగడం మర్చిపోయాను. మీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? అంతా ఇక్కడైనా ఏం చదువుకున్నారు? ఇక్కడ బీఎస్సీ చేశానండి నేను, సెయింట్ మేరీస్ కాలేజ్లో చదివానండి. ఓకే, సో బీఎస్సీతో ఆపేసారు. యా That's really amazing conversation both of you. Thank you so much. I'm so sorry if anything మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినట్లయితే. Thank you so much. Thank you అండి. హాయ్ అండి, నేను మీ కాలభైరవ. March 27th రిలీజ్ అవుతున్న తెల్లవారితే గురువారం అనే సినిమా మీరు తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూడండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఇట్స్ అ రోలర్ కోస్టర్ ఆఫ్ ఫన్ లవ్ అండ్ ఎమోషన్స్. అండ్ మీరు ఐ ప్రామిస్ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ విత్ అ బ్రైట్ స్మైల్, అ ప్లెజెంట్ ఫీలింగ్ in your hearts. నేను కాలభైరవ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఛానల్. నమస్తే అండి, నా పేరు మణికాంత్, తెల్లవారితే గురువారం డైరెక్టర్ని. ఈ నెల మార్చి 27న మా సినిమా రిలీజ్ అవబోతుంది. మీరు అందరూ వచ్చి థియేటర్లో ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాము. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా నవ్వుకుని ఎంజాయ్ చేసే సినిమా అండి. ప్లీజ్ డూ వాచ్ తెల్లవారితే గురువారం on March 27th in your nearest theatres. Hi, this is Manikant. Please do subscribe iDream channel. Hi, this is Isha Chawla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to
iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share, and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.